రోజుకి లక్షల మంది స్టోరీలు రాస్తారు, వేల సినిమాలు షూటింగ్ స్టార్ట్ అవుతాయి, వందల సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. బికాస్ చాలా సినిమాలు ఆగిపోతాయి, షెల్ అయిపోతాయి మల్టిపుల్ రీజన్స్ వల్ల. అవి షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఇండిపెండెంట్ సినిమాలు కావచ్చు, ఫీచర్ ఫిలిమ్స్ కావచ్చు, సగం కన్నా ఎక్కువ మంది షెల్ అయిపోతాయి, లేదా మధ్యలో ఆగిపోతే యాక్టర్స్ వెళ్ళిపోతారు. ఏదో ఒక ప్రాబ్లం కొన్ని సినిమాలు టక్ అయిపోయి ఉంటాయి. ఎందుకు ఇట్లా అవుతాయని మీరు అనుకుంటున్నారు? మీ సినిమాలు కూడా ఇట్లా కావచ్చు, చాలా మంది సినిమాలు ఇట్నే అవుతాయి. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. దీని గురించే ఈ రోజు మనము మాట్లాడుకుందాం. వై డస్ ఫిలిం గెట్ స్టాప్? సార్ మీరే ఆలోచించండి. ఎవరైనా స్టోరీ అడిగినప్పుడు స్టోరీ ఉందిరా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటారు. కొంతమంది స్టార్ట్ చేసినారా, కొంచెం చేసినాము, ఇంకా చేయాలి, పైసలు లేక ఆగిపోయినాం అంటారు. ఇంకొంతమంది షూటింగ్ అయిపోయిందిరా, ఎడిటింగ్ కోసము వెయిట్ చేస్తున్నాము, డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటారు. ఇంకా కొంతమంది మొత్తం తీసినాం రా, మంచిగా అనిపించలేదు, అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అంటారు. ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇందుకే చెప్పినట్టు వేల మంది సినిమా తీస్తే వందలు రిలీజ్ అయితే మిగతా అన్ని ఏదో ఒక రీజన్తో అయిపోతాయి. సో దీని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. 10 minutesలో ఎంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత మీ అందరికి ఇచ్చేస్తాను. 6 core ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. సో డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ కోర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పర్ఫెక్షనిజం, ఓవర్ థింకింగ్. దీనివల్ల సగం సినిమాలు రాస్తూనే ఉంటారు, దాన్ని అది షూటింగ్ కాడికి ఎప్పుడు పోదు. ఓ యావరేజ్ మేడ్ ఫిలిం ఇస్ బెటర్ దెన్ ఏ పర్ఫెక్ట్ అన్ఫినిష్డ్ ఆర్ అన్షూటెడ్ ఫిలిం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవర్ థింకింగ్ వల్ల ఎప్పటికీ స్క్రిప్ట్ రాస్తూనే ఉండకండి. సో ఫ్లాస్ ఉంటే డీలే చేద్దాం అనుకుంటా ఉంటారు, దానివల్ల అది ఎప్పటికీ డీలే అవుతూ ఉంటుంది. అట్లని చెప్పేసి నార్మల్ ఏదో ఒక స్క్రిప్ట్ని వెళ్ళిపోద్దని చెప్తలేదు. మరీ పర్ఫెక్షనిజం కోసం చూడకండి. మీరు ఎంతసేపు దాని లోపల చూస్తూ ఉంటే ఆ స్క్రిప్ట్ ఎప్పటికీ టేబుల్ మీదనే ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ మేకింగ్ ఇట్. దాన్ని తెరపైకి ఎట్లా తీసుకురావాలి, స్క్రీన్ పైకి ఎట్లా తీసుకురావాలో దీనిపైన కూడా వర్క్ చేయండి. నాట్ ఓన్లీ అబౌట్ ద స్క్రిప్ట్. ఇది ఫస్ట్ కోర్ రీజన్. సెకండ్ కోర్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు. స్క్రిప్ట్ పరంగా అందరు ఎగ్జైటెడ్ ఉంటారు, అమ్మ ఇది కానీ పడితే అసలు వేరే లెవెల్ రాయింగ్, కానీ ఫుల్ ఫీలింగ్లో హై ఫీలింగ్లో డే 1 ఉంటారు. కానీ ఆ డే 2 చాలా కాస్ట్స్ ఉంటాయి, చాలా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. దేనికి ఎంత పెడుతున్నాం, ఏది ఫుడ్కి ఎంత అవుద్ది, ట్రావెల్కి ఎంత అవుద్ది, ప్లానింగ్కి ఎంత అవుద్ది, లొకేషన్స్కి ఎంత అవుద్ది, క్యాస్ట్కి ఎంత అవుద్ది, ఎడిట్కి ఎంత అవుతుంది, మ్యూజిక్, ఇలా మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక ఫిలింని అంటే ఒక స్టోరీని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ లాగా, ఒక ఫినిష్డ్ ఫిలిం లాగా కన్వర్ట్ చేయాలంటే. సో దీన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. మన బడ్జెట్ ఏంది, ఆ బడ్జెట్ లోపల మనం సినిమా ఎట్లా తీయబోతున్నాం ఇది చూసుకోవాలి. మంచి పెద్ద స్టోరీ రాసినాం, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే దీనివల్లనే సగం సినిమాలు ఆగిపోతాయి. టూ ఫ్రెండ్స్, పెద్ద స్టోరీ రాస్తాం కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు, దీనివల్లనే సగం సినిమాలు ఆగిపోతాయి. ఐదర్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ స్కెడ్యూల్ సెకండ్ స్కెడ్యూల్లో కొడతారు, థర్డ్ స్కెడ్యూల్కి పైసలు ఉండవు, లేదా సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్కి పైసలు ఉండవు. ఆ పోస్ట్ ప్రొడక్షన్ కూడా సగం బిట్లులా వేయించుకుంటారు పైసలు తెచ్చుకొని అని. ఎందుకంటే ముందే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, లేదా కావాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేయడము. దీనికి ఎడిటింగ్కి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే నువ్వు యాక్టర్స్కి ఎక్కువ ఖర్చు పెడతావు, యాక్టర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అయితే లొకేషన్కి ఎక్కువ ఖర్చు పెడతావు. సో దేనికి ఎంత పెట్టాలి అనేది ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలేకపోతే పక్క ప్రాజెక్ట్ షెల్ అయిపోతాయి, ఆగిపోతాయి, లేదా చాలా డీలే అవుతాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2 months రిలీజ్ కావాల్సింది ఇంకా సంవత్సరం తర్వాత రిలీజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చూసుకోండి, ఇది సెకండ్ కోర్ థింగ్. నెక్స్ట్ థర్డ్ కోర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే టీమ్స్. చాలామంది ఏం చేస్తారు, ఫ్రెండ్స్తోనో లేకపోతే తెలిసిన వాళ్ళతోనో ఎట్నో అట్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతారు. కానీ ఏమైద్ది, వానికి ఎగ్జామ్స్ వచ్చో లేదా జాబ్లో రిస్క్ వాడో ఏదో ఒక పాయింట్తో అరే నేను రాలేను అని ఏదో ఒక పాయింట్ వల్ల వాడు నీకు కావాల్సిన అంత టైం ఇవ్వడు. సో కావాల్సిన టైం రాకపోతే క్వాలిటీ కూడా తక్కువ అయిపోతుంది. అప్పుడప్పుడు సగం షూట్ అయిపోతుంది, వానికి ఏదో ప్రాబ్లం వచ్చి వాడు వెళ్ళిపోతాడు. సో టీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ టీమ్తో వర్క్ చేస్తూనే ఫిలిం ప్రొఫెషనల్గా వస్తుంది. ప్రొఫెషనల్గా ఫిలిం ఎండ్ వరకు కంప్లీట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ప్రొఫెషనల్ అంటే ఏంది, బేసిక్గా దీని మీదనే డైలీ పని చేయడం, వాళ్ళు దీని మీదనే ప్యాషనేట్ ఉండడం, దీని మీదనే ఇంట్రెస్ట్ పెట్టి పని చేయడం, వీళ్ళు ప్రొఫెషనల్ థింగ్స్ బేసిక్గా. సో వాళ్ళనే మనము ఎక్కువ వాళ్ళతోనే వర్క్ చేయడానికి చూసుకోవాలి. అప్పుడు సినిమా మనకి స్మూత్గా కంప్లీట్ అవుద్ది, మనకి పైసలు లాస్ కూడా ఉండదు. అనుకున్న డేస్తో షూటింగ్ కంప్లీట్ అయిపోవడం, అనుకున్న టైంలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోవడం, ఇవన్నీ ప్రాపర్గా జరుగుతూ ఉంటాయి. టీమ్ని పట్టుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళతో కూడా బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిహేవియర్ చాలా అంటే చాలా, బిహేవియర్, పేషెన్స్, ఇవన్నీ చాలా కీ ఎలిమెంట్స్. సో అవి కూడా నువ్వు చాలా నేర్చుకోవాలి. దీనివల్ల కూడా ప్రాజెక్ట్స్ షెల్ అయిపోయే స్కోప్ వస్తుంది. అప్పుడప్పుడు అంటారు కదా, సినిమాటోగ్రఫర్ మధ్యలోకి వెళ్ళిపోయిండు, యాక్టర్స్ మధ్యలోకి వెళ్ళిపోయారు, లేదా ఎడిటర్ వెళ్ళిపోయిండు, లేదా ప్రొడ్యూసరే సగంలోకి వెళ్ళిపోయాడు, అప్పుడు డైరెక్టర్లు కూడా పోతారు. సో మల్టిపుల్ వెళ్ళిపోతారు. ఇది బిహేవియర్ ప్రాబ్లమ్స్ లేదా మిస్అండర్స్టాండింగ్స్, క్రియేటివ్ డిఫరెన్సెస్, ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో టీమ్ ఈజ్ ద థర్డ్
కోర్ ఎలిమెంట్, థర్డ్ కోర్ రీజన్ అనుకోండి. స్కెడ్యూలింగ్ వేసుకోవడం చాలా మందికి రాదు. అందుకే 3 days అయిపోవాల్సిన షూట్ 6 days అయిపోవడం, ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్లనే అవుద్ది. స్కెడ్యూలింగ్ కూడా ఎందుకు మిస్ అవుద్ది అంటే ఫస్ట్ ఒకటి క్లారిటీ లేకపోవడం, నెక్స్ట్ డిసిప్లిన్ లేకపోవడం. అంటే యాక్టర్స్తోని, సినిమాటోగ్రఫర్స్, క్రూతో మొత్తం వాళ్ళ జాబ్స్ ప్రాపర్గా ఇవ్వలేకపోవడం వల్ల కూడా ఫెయిల్ అవుతుంది. డెడ్ లైన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ కూడా ఇవే ఎగ్జిక్యూషన్ కిందకి మెయిన్ పార్ట్. సినిమా స్టోరీ కాడ ఫెయిల్ కావు, స్టోరీ అందరు మంచి స్టోరీస్ రాస్తారు, ఎగ్జిక్యూషన్ కాడనే ఫెయిల్ అవుతాయి. ఎగ్జిక్యూషన్లో మెయిన్ ప్లానింగ్, క్లారిటీ, డిసిప్లిన్ ఇక్కడనే ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఒక ప్రాబ్లం రాగానే ప్యానిక్ అయిపోతారు, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషన్స్ ఎక్కువ దొరకవు. ఆ ప్యానిక్ స్టేజ్లో మెల్లమెల్లగా ప్రాజెక్టే ఫేడ్ అవుట్ అయిపోద్ది. ప్రొడ్యూసర్స్కి ఇంట్రెస్ట్ పోతే, యాక్టర్స్కి ఇంట్రెస్ట్ పోద్ది, ఏదో ఒక దాంట్లో అది షెల్ అయిపోయే స్కోప్ ఉంటుంది. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్లారిటీ ఆన్ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెట్ మీద వర్క్ చేయడం, యాక్టర్స్తో కొలాబరేట్ అవ్వడం, అన్నింటిలో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ కోర్ ఎలిమెంట్ ఏంటంటే జడ్జిమెంట్. భయం చాలా ఆపేస్తుంది ఫిల్మ్ మేకర్స్ని. అంటే షూటింగ్ కథ అంతా రాసుకుంటారు, షూటింగ్ మొత్తం చేస్తారు, ఎడిటింగ్ కూడా అయిపోద్ది, కానీ రిలీజ్ చేయరు. ఎందుకంటే భయం, జనాలు ఏమనుకుంటారో, అనుకుని తీసిందా లేదా, ఇప్పుడు నెగటివ్ అయితే ఎట్లా, నా ఫ్యూచర్ మొత్తం అయిపోద్దా. ఓవర్ థింకింగ్, ఓవర్ జడ్జిమెంట్ వల్ల కూడా సినిమాలు ఆగిపోతాయి. సో భయపడితే పనులేం కావు. ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు, మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువనే తీసినా అనిపించవచ్చు, కానీ దాని ఇంకా ఏం బెటర్ చేసుకొని ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఫాస్ట్ అప్ చేసుకుందాం అనే ప్రాసెస్ చూడండి. అండ్ రిలీజ్ ఇస్ అల్టిమేట్లీ ద ఓన్లీ థింగ్ యూ విల్ హ్యావ్. రిలీజ్ పడితేనే ఆడియన్స్కి నువ్వు ఒక డైరెక్టరో, యాక్టరో ఏందో తెలుస్తుంది. దానివల్లనే నీకు ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. సపోజ్ యాజ్ అ డైరెక్టర్ నువ్వు ఫెయిల్ అయినా, యాక్టర్ లాగా వాళ్ళు మంచిగా చేసుకున్నా వాళ్ళకన్నా హెల్ప్ అవుద్ది, లేదా మ్యూజిక్ డైరెక్టర్ మంచిగా చేసుకున్నా వాళ్ళకన్నా హెల్ప్ అవుద్ది. అట్లా అని చెప్పేసి నువ్వు సినిమాని రిలీజ్ చేయడం ఆపేస్తే, అంటే జడ్జిమెంట్ భయంతో, ఇట్ డజంట్ వర్క్అవుట్ ఫర్ ఎనీ వన్. సో నువ్వు సినిమా రిలీజ్ చేయకపోతే నువ్వు మొత్తం ఫెయిల్ అయినట్టు. రిలీజ్ చేస్తే కొంతమందికి నచ్చే స్కోప్ ఉంటుంది. అప్పుడప్పుడు దీన్ని మనం టార్గెట్ ఆడియన్స్ అంటాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో కొంతమంది నచ్చే స్కోప్ కూడా ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు ఏదో ఒకటి ముందు హెల్ప్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. సో జడ్జిమెంట్ వల్ల, ఫియర్ వల్ల అస్సలు మీ సినిమా రిలీజ్ని కానీ, మీ డెసిషన్ మేకింగ్ కానీ ఆపేయకండి. సో మీ సినిమా ఆగిపోకుండా ఫినిష్ కావాలి, రిలీజ్ కావాలి అనే సొల్యూషన్ చెప్పమంటే ఫస్ట్ థింగ్, ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. అంటే ఎగ్జామ్కి ఒక డెడ్ లైన్ ఎట్లుంటుందో, లైఫ్కి దేనికైనా ఒక డెడ్ లైన్ ఎట్లుంటుందో అట్లా నీ వర్క్కి కూడా స్టెప్ బై స్టెప్ ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. అంటే 2 months స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి, 3 months తర్వాత అది చేయాలి, అట్లా ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. డెడ్ లైన్ మేక్స్ యూ డూ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే బడ్జెట్ రియలిస్టిక్గా పెట్టుకోండి. సపోజ్ ఒక 20 లక్షల సినిమా తీస్తుర్రు అంటే దాని లోపలే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 2 కోట్లు అంటే 2 కోట్లు, 30,000 అంటే 30,000. సో రియలిస్టిక్ బడ్జెట్ పెట్టుకొని వర్క్ చేయండి. అన్రియలిస్టిక్గా దీనికి ఇంత అవుద్ది, దానికి అంత అవుద్ది అని నోట్లో చెప్పుకొని సెట్ పైకి వెళ్ళిపోయి అస్సలు వర్క్ చేయకండి. దీనివల్ల చాలా సినిమాలు అయిపోతాయి. సో సెట్ అ రియలిస్టిక్ బడ్జెట్, మీ దగ్గర ఎంత ఉంది లేదా ఎంత వస్తుంది, దాంతోనే సినిమా ఎట్లా తీయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే కమిటెడ్ పీపుల్ని తీసుకోండి, అన్కమిటెడ్ పీపుల్ని తీసుకోకండి. ఫ్రెండ్స్ వాడు అది చేస్తాడు ఇవన్నీ కాదు. కమిటెడ్ సినిమా కోసమే ఉన్నాడు, వానికి ఇదే ఫీల్డ్ అంటే ఇష్టం, వాన్ క్రాఫ్ట్ కోసం ఎంతైనా పని చేస్తాడు, ఇలాంటి పీపుల్ని పెట్టుకోండి. లేకపోతే ఆగిపోయే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫోర్త్ థింగ్ ఏంటంటే ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోవడం. ప్లానింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కెడ్యూలింగ్ని ప్రాపర్గా చేసుకోవడం. అంటే 3 రోజుల్లో షూట్ కావాలంటే మ్యాక్సిమం 3 రోజుల్లోనే అయిపోవాలి, మా అయితే 1 రోజు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతేగాని 3 రోజులు కావాల్సిన షూటు 6 రోజులు 7 రోజులు అంటే దానివల్ల పైసలు ఎక్కువ అవుతాయి. ఫస్ట్ పైసలు ఎక్కువ అయితే మిగతా వాటికి పైసలు ఉండవు, కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు వద్దనుకున్న సినిమా అట్నే అయిపోతూ ఉంటుంది. సో స్కెడ్యూలింగ్, ప్లానింగ్, షార్ట్ డివిజన్స్ ఇవన్నీ ఏం ప్లానింగ్ ఉన్నా ఆ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ స్ట్రాంగ్గా పెట్టుకొని. ఫిఫ్త్ థింగ్, లాస్ట్ థింగ్ ఏంటంటే ఏదేమైనా సినిమాని రిలీజ్ చేయండి. మీ డౌట్స్తోని, ఫియర్స్తో, జడ్జిమెంట్స్తో అసలు ఆపకండి. రిలీజ్ పక్క పడిపోవాల్సిందే. రిలీజ్ ఇట్ అండ్ టేక్ రాంగ్ థింగ్స్ ఫ్రమ్ ఇట్ అండ్ లెర్న్ అండ్ మేక్ న్యూ ఫిలిమ్స్, మంచి ఫిలిమ్స్. సో మీ షార్ట్ ఫిలిం అయినా, ఫీచర్ ఫిలిం అయినా, ఏదైనా సరే మీరు అన్ఫినిష్డ్గా ఉంటే ఏం చేంజ్ కాదు. మంచిగా సినిమా రాకపోయినా వరల్డ్ని కూడా ఏం చేంజ్ చేయదు. కానీ మీరు ఒక సినిమా మొత్తం కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ సినిమా నిన్నన్నా చేంజ్ చేస్తుంది. అంటే నువ్వు ఫిలిం మేకర్ని చూసే పర్స్పెక్టివ్, లేదా నువ్వు చేసే మిస్టేక్స్ ఇవన్నీ నేర్చుకుంటావు, నీకంటే హెల్ప్ అవుద్ది. ఏ యాంగిల్ అయినా సరే షార్ట్ ఫిలింని రిలీజ్ చేయడానికే ట్రై చేయండి. ఆ షార్ట్ ఫిలిం కానీ, ఫీచర్ ఫిలిం కానీ ట్రై టు మేక్ ఇట్ రిలీజ్. దాని తగ్గట్టే ప్రాపర్ స్టెప్స్ చెప్పాను కదా, ఇవన్నీ ప్రాపర్గా చూసుకుంటే యూ విల్ రిలీజ్ యువర్ ఫిలిం షెల్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు బయట. సో కేసీ ఫిలిం మేకింగ్ అకాడమీ ఇస్ ద ఓన్లీ ఛానల్
యూ విల్ గెట్ దీస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి చాలా మంచి టాపిక్స్తోని, చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్తోని మేము ముంగటికి, నేను బిజీ ఉన్న టైం తీసుకొని మరి ఇవన్నీ చేస్తూ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి యంగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు ఒకటే హెల్ప్ చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అది మాకు హెల్ప్ అవుద్ది, మీకు హెల్ప్ అవుద్ది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో ట్రై టు రిప్లై ఆల్ యువర్ కామెంట్స్. ఏం డౌట్స్ ఉన్నా, ఈ వీడియో గురించి ఏం డౌట్స్ ఉన్నా, లేదా ముందు మీకు ఎలాంటి వీడియోస్, దేని మీద వీడియోస్ కావాలన్నా అది ఉన్నా సరే కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు రిప్లై. మంచిగా ఉంటే ఐ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దాట్ ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేసీ ఫిల్మ్ మేకింగ్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.